పేరు పేరు నమస్కారాలు. నిన్నగా మొన్న కదిరిలో మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరిగింది. మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరిగితే 3 సంవత్సరాల పైచిలుకైంది అధికారం లేకొచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడుతున్నాడు ఈ ప్రజాప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేయలేదని. అందరినీవా కాలువల్లో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇవ్వలేదంట. కానీ ఈయన నీళ్ళలో దిగి మొలలోతు నీళ్ళల్లో దిగి ఎండ్రకాయలతో చేపలతో తీసుకునేప్పుడు ఏమైనా ఆ రోజుల్లో చెరువులకు అసలు ఒక చెరువు కూడా నీళ్లు లేదు, మేము చెరువులకు నీళ్లు ఇచ్చినాడంట అని. కాలసముద్రం చెరువులో గంగ పూజ జరిగిన, పంద చెరువులో గంగ పూజ జరిగిన, కే పూలకుంట చెరువులో గంగ పూజ జరిగిన, పట్నం చెరువులో చేపలు వదిలి పంటలకు నీళ్లు పెట్టుకున్నా ఆ రోజున తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మామూలుగా కొందరికి దరిద్రం ఉంటుంది, కొందరికి భావ దారిద్ర్యం ఉంటుంది. ఈ పెద్ద మనిషికి భావ దారిద్ర్యం ఉంది. అందుకే పదే 3 సంవత్సరాల అధికారం లేకొచ్చినా కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏం చేసినామని ఆ ముఖ్యమంత్రికి లేదు, ఈ ప్రజాప్రతినిధికి కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 3 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నాడు కానీ 3 సంవత్సరాలుగా ఈయన ఏం చేసినాడు ప్రజలకు తెలియజెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడంటే ఇంతకంటే భావ దారిద్ర్యం ఉంది అని చెప్పేసి ఆయనకి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, మొన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఈ మీటింగ్ కంటే ముందు పదే మద్రసాల్లో మసీదుల్లో పోయేసి ఓట్లు వేయించుకున్నామని చెప్పి వాళ్ళకు మళ్ళీ కూడా మాయ మాటలు చెప్పేసి మేము ముస్లిం పక్షపాతి అని చెప్పుకొని మళ్ళీ అవసరాలు గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధి ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే ముస్లింల కోసం కేటాయించినటువంటి నిధులు కానీ ముస్లిం కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ముస్లింలకు నిర్దేశించినటువంటి మసీదులు